నమస్తే అండి, నేను రజా. ఆ, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY. సో ఈ పాలసీకి సంబంధించి చాలామందికి తెలియదు. ఒకటి, పాలసీ గురించి చెప్పే ముందు నేనేం పాలసీ అడ్వైజర్ అయితే కాదులే, కానీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. మనం ప్రైవేట్ సెక్టార్లో లేదంటే ఇతర పాలసీలు అమ్మే వాళ్ళ దగ్గర మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టిన తర్వాత కూడా కొన్నిసార్లు క్లెయిమ్ అవ్వనమాట. ఎందుకంటే ఏదో ఒక మెలికలు పెడతా ఉంటారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా మెలికలు పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ప్రభుత్వానికి సంబంధించింది. PMJJBY అని చెప్పే కదా, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది మన కేంద్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగిందనమాట. అసలు ఇదేంది, దీని కథ ఏంది? రోజుకు ₹2 కడితే కనుక ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో, ఎందుకంటే రోడ్ల మీదకి వెళ్తూ ఉంటాం, మనం అసలుకి హెల్మెట్లో వాడడం కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన తప్పు లేకపోయినా ఎదుటోడు ఎవడైనా వచ్చి మన దరిద్రం నిత్యం రాసిపెట్టుంటే, చావాలని రాసిపెట్టుంటే యాక్సిడెంట్ పుణ్యమా అని, అప్పుడు ఒక రోజుకు ₹2 చొప్పున కట్టడం కారణంగా ఒక ₹2 లక్షల వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా అది లేడీస్ అంటే 18 సంవత్సరాల దగ్గర నుంచి 50 సంవత్సరాల వయసులోపు ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని కట్టవచ్చు. కాబట్టి ఇది ఫ్రాడ్ కాదు, ఇది కంప్లీట్గా జెన్యూన్ అనమాట. దీన్ని ఎక్కడ తీసుకోవాలంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు కడతారు. అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు నేను చెప్తాను. ఏమంటే ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY అనమాట. ఈ పాలసీ దీనికి సంబంధించి ఈ పాలసీ ద్వారా కేవలం రోజుకు ₹2 చొప్పున సంవత్సరానికి ₹436 మనం చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒక 1 ఇయర్కి ₹436 ప్రీమియంని మనం చెల్లించాల్సి ఉంటుంది అనమాట. అయితే ఏ కారణంతోనైనా చనిపోతే కనుక ఆ కుటుంబానికి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతుంది. అర్థమైంది? ఏ కారణం చేత చనిపోయినా ఇన్సూరెన్స్ అయితే అందుతుంది. అయితే భారతదేశంలో నివసిస్తూ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటికి సంబంధించి చెప్తాను. ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తాను. మన దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తికి ఆధార్ కార్డు ఉండాలి. అలాగే అతని ఒక వయసు పరిమితి అనేది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వరకు ఉండాల్సి ఉంటుంది. సో ఈ వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా, మహిళలు, స్త్రీలు ఎవరైనా సరే అర్హులే అనమాట. కాబట్టి ఈ పాలసీ తీసుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను ఆధార్ కార్డుతో పాటు మీ బ్యాంక్ సేవింగ్స్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీ బ్రాంచ్కి వెళ్ళి నేను ఈ విధంగా PMJJBY ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన నేను తీసుకోవాలనుకుంటున్నానని మీరు చెప్తే కనుక అప్పుడు ఆ పథకాన్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు, ఆ పాలసీని ఇస్తారనమాట. అదేవిధంగా ఇది కేవలం బ్యాంకులోనే కాదు, మీకు పోస్ట్ ఆఫీస్ ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్లో కూడా దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ పాలసీ తీసుకునేటటువంటి ఏ వ్యక్తికైనా, భారతదేశంలో పుట్టి నివసిస్తున్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఎలాంటి పరీక్షలు తీసుకోరు. అంటే బేసిక్గా ప్రైవేట్ సెక్టర్ ఏమవుతుందంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళు, వీళ్ళకి క్యాన్సర్ ఉందా, వీళ్ళకి షుగర్ ఉందా, వీళ్ళకి బీపీలు ఉన్నాయా, వీళ్ళకి థైరాయిడ్ ఉందా, వీళ్ళకి ఐస్కి సంబంధించి ఏమైనా రోగాలు ఉన్నాయా, లేదంటే బ్లడ్ రిలేటెడ్ ఏమైనా రోగాలు ఉన్నాయా, అంటే ముందు నుంచి ఏమైనా రోగాలు ఉన్నాయా అనేది వాళ్ళు చెకప్ చేసిన తర్వాత స్మోకింగ్ చేస్తాడా, డ్రింకింగ్ చేస్తాడా, ఏజ్ ఏంటి, వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి వీటిలో ఏ ఉన్నా సరే ఆ ప్రీమియమ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతాయి అనమాట. అంటే రేటు పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మీకు కేవలం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉంటే కనుక మీరు బ్యాంకుకి వెళ్తే కనుక మిమ్మల్ని ఏం అడగరు, దీనికి కట్టేస్తారనమాట. సో ఈ 436 ప్రతి సంవత్సరం మీరు చెల్లించుకుంటూ వెళ్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వయసు 18 ఇయర్స్ అనుకుందాం. మేము 18 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 18 ఏళ్ళ దగ్గర మొదలు పెడతాం. మీ వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు అనుకుందాం, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినారు. సో ఇది ఈ రోజు మీరు కడితే కనుక ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది ల్యాప్స్ అయిపోతుంది. వెంటనే మళ్ళీ ఆటోమేటిక్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే కనుక మీకు UPI ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను SBIకి సంబంధించి చెప్తాను. ఇప్పుడు మనకి యోనో SBI ఉంది. దీన్ని మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మన SBIకి సంబంధించి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి కొన్ని సెక్షన్స్ ఉంటాయి అనమాట. అక్కడ PMJJBY ఇంకోటి కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసి యాక్సిడెంటల్ పాలసీ, ఇది వచ్చేసి నార్మల్ డెత్కి సంబంధించి. ఇది టర్మ్ అనుకోండి, అది యాక్సిడెంటల్ డెత్, అది ఇంకా చాలా తక్కువ రేట్ అనమాట. సో మీరు జస్ట్ తీసుకొని ఇది పెట్టుకోవడం ద్వారా ఎలాంటి సమస్య వచ్చి మరణిస్తే కనుక, అంటే ఆ మాట అనకూడదు, ఒకవేళ అలాంటి జరిగితే కనుక అప్పుడు మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ₹2 లక్షల రావడం జరిగింది. సో మరి దీని క్లెయిమ్స్ కూడా మీకు డౌట్లు ఉన్నాయి. క్లెయిమ్స్ ఏంటంటే
ఎలా అంటే చాలా తేలిక అనమాట. మరణించినటువంటి వ్యక్తి ఆ కుటుంబ సభ్యులు అతను నామినీ పెట్టుకోవాల్సి ఉంటుంది. తన అనంతరం ఈ డబ్బులు ఎవరికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు ఆ నామినీకి సంబంధించి ఆ డబ్బులు వెళ్తాయి అనమాట. మీరు వెంటనే మరణించినటువంటి వ్యక్తి యొక్క కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, అతనికి సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు, వాటిని తీసుకెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు చేస్తారు. అయితే ఆటో టాప్అప్ లేదంటే ఆటోపే ఆప్షన్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. ఎందుకో చెప్తున్నాను, ప్రతి సంవత్సరం అది ల్యాప్స్ అవుతుంది కదా, దాన్ని మీరు బ్యాంకుకి వెళ్ళి మనం పే చేయాలి అంటే కుదరదు అనమాట. అది అలా ఎప్పుడు అవుతుందో మనకి డౌట్ ఉంటుంది కదా. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యోనో అప్లికేషన్ ఉంది, యోనో అప్లికేషన్కి వెళ్తే ఇన్సూరెన్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి అనమాట. అక్కడ దీన్ని మనం అప్డేట్ చేసుకుంటే కనుక, మన ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా దాని అందరికి అదే పే చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దీన్ని అప్లై చేసేటప్పుడు కూడా మనం చెప్పొచ్చు, ఇలా కాదండి సంవత్సరానికి ఒకసారి నేను పే చేయడం కాదు, ఆటోమేటిక్గా పే చేసే విధంగా పెట్టండి అని చెప్పేసి చెప్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా పే చేసే విధంగానే పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు, సంవత్సరానికి 436 రూపాయల, 436 రూపాయలు కదా, సంవత్సరానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. రెండోది దీని మీద జిఎస్టీ కూడా తీసేసినట్టున్నారు. మన హెల్త్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ కూడా పీకేసినట్టున్నారు. కాబట్టి ఇంకా జిఎస్టీలు కూడా పడవు కాబట్టి చాలా తక్కువ రేటు 436 రూపాయలకి రావడానికి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తీసుకోండి. మనందరికి కూడా ఈ రోజుకి నేను వింటూ ఉంటాను అక్కడక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే చావు మీద వచ్చేటటువంటి డబ్బులతో కుటుంబ సభ్యులు బతకాలా, నా చావు మీద వచ్చే డబ్బుల కోసం ఎదురు చూడాలా అనేది కొంతమంది మాట్లాడుతూ. ఇది కరెక్ట్ మైండ్ సెట్గా. ఎందుకంటే మనం అమెరికన్ దేశం తీసుకున్నా, లేదంటే యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నా, లేదంటే వెస్ట్రన్ కంట్రీస్ తీసుకున్నా, ఏ కంట్రీలో తీసుకున్నా కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సు, హౌస్ ఇన్సూరెన్సు అంటే హోమ్ ఇన్సూరెన్సు, తర్వాత బైక్ ఇన్సూరెన్సు, కార్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్స్, ఇలా అన్నిటికీ ఇన్సూరెన్స్లు కడతారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతుంది. సంవత్సరానికి కొన్ని $100 నుంచి $1000, ప్రతి నెల ఒక $600-700 నుంచి $1000 వరకు అమెరికాలో ఉండేటటువంటి ప్రతి కుటుంబం కూడా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళు తీసుకున్నా చేసుకోకపోతే. మన దేశంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం పెద్ద పట్టించుకోం, కానీ ఇతర దేశాల్లో మాత్రం వాటికి భయంకరమైన ఇన్సూరెన్స్లు పే చేస్తూ ఉంటారు. ఇది చావు మీద వచ్చేటటువంటి డబ్బుగా. ఇది 2 లక్షలు తక్కువ అమౌంట్ లాగా ఉండొచ్చు, 436 రూపాయలు. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఈ టర్మే చెప్తున్నారు, ఇది యాక్సిడెంటల్ పాలసీ అయితే కాదు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది నార్మల్గా చనిపోతే ఇచ్చేటటువంటి డబ్బులే. కాబట్టి మీ కుటుంబం ఒక 2 లక్షల రూపాయలతో కొన్ని సంవత్సరాల పాటు బతకగలిగింది. అది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక మధ్యతరగతి కుటుంబం అయితే కనుక వాళ్ళు కొంతకాలం సర్వైవ్ అవ్వగలుగుతారు. ఓకే, అసలు లేని దానికంటే కూడా ఎంతో కొంత ఉండడం బెటర్ కదా. కాబట్టి ఆ ఎగ్జంప్షన్ తీసేయండి. ఈ చావు మీద వచ్చే డబ్బులు అలాంటివి ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు ప్రతిదానికి ఇన్సూరెన్స్ పే చేస్తారు. చివరాఖరి మనం తీసుకునేటువంటి ఒక మొబైల్ కూడా ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటాం. అలాంటిది అంటే ఆఫ్లైన్లో మన మొబైల్ తీసుకుంటే కానీ దానికి కూడా ఇన్సూరెన్స్ అడుగుతాడు, చేయమంటారని. అది సంగతి. కాబట్టి చావు మీద వచ్చే డబ్బులు కాదండి, మనం పే చేస్తున్నాం మన లైఫ్ కోసం, మన వెనకాల వాళ్ళ కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన వైఫ్ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ కోసం. పిల్లలకు కూడా మనం ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. అలాగే ఎస్బీఐలో కూడా కొన్ని యాక్సిడెంటల్ పాలసీస్ ఉంటే దాదాపు 500-1000 రూపాయలతోనో దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇస్తూ ఉంటారు. సో అది తీసుకోండి. ప్రతిరోజు మనది కాదు, అక్కడ బస్సు వెళ్ళింది నెల్లూరులోనో కర్నూలులో, ఏమైంది, తగలబడిపోయింది. అర్థం చేసుకోండి, మీ మీద కుటుంబం ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి.